హాయ్ అండి. మా మిరప చేనుకి ఈ రబ్బర్ పురుగు వచ్చిందనమాట. ఇదిగో ఇట్లా చూడండి, అన్ని రంధ్రాలుగా తిన్నది. జల్లెడకు ఎట్లా ఉంటాయో అట్లా రంధ్రాలు పడ్డాయి ఆకుల పైన. ఇది అంతేకాకుండా చిన్న చిన్న కాయలకు కూడా చిన్న చిన్న రంధ్రాలు పెట్టినాయి. అవి తిన్న కాయలన్నీ పూర్తిగా రాలిపోతున్నాయి. ఒకటి ఇంత ఇంత లావుగా ఉన్నాయి చూడండి. ఒకటి ఇవి తినేసినటువంటి కాయలు, అవి కొంచెం చిన్నగా రంధ్రం పెట్టగానే అన్నీ పడిపోతున్నాయి. దీనికోసమని నేను ఒక 2 కిలోల బెల్లము, ఇంకా అట్లాగే ఒక 10 కిలోల తవుడు తీసుకొని ఈ బెల్లాన్ని బాగా మరగబెట్టాలన్నమాట. కాగబెట్టి ఇక తవుడులో కలపాలి. దీంట్లోకి మందు ఏంటంటే ఇమెమాక్టిన్ బెంజమైట్. దీన్ని లార్విన్ అనేటువంటి కంపెనీ వల్ల తీసుకున్నాను. ఈ రెండింటిని ఆ తవుడుకు బాగా కలిపేసి పూర్తిగా తేమ కాకుండా పూర్తిగా పొడి కాకుండా ఉంచుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలు వచ్చేటట్టుగా ఉంచుకొని సాయంత్రం పూట మన చేనులో చల్లుకోవాలి. అంతటా ఒకే మాదిరిగా పడేటట్టుగా చల్లుకుంటే అవి చాలా బాగా తింటున్నాయి. ఒకవేళ ఫస్ట్ రోజు తినని మళ్ళీ ఒక రోజు మరుసటి రోజు తింటున్నాయి. ఆ ఒక్కరోజు మాత్రం తోటకి నీళ్ళు పెట్టకుండా ఉండాలన్నమాట. అట్లా ఉంటే మళ్ళా నెక్స్ట్ రోజు తింటున్నాయి. తిని పూర్తిగా అసలు ఆ పురుగు అనేది లేకుండా పోతుంది. ఈ రబ్బర్ పురుగు అనేది పూర్తిగా పోతుంది. ఇట్లా తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది అన్నమాట. వీటికి మందులు కొట్టాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంటాయి. మళ్ళా పెరిగే చెట్టు మీద కూడా ఎక్కువ పౌరున్న మందు కొడితే కూడా దానికి ఎఫెక్ట్ పడుతుంటుంది అన్నమాట. అందుకోసమని ఇట్లా చేస్తే చేనుకు ఇబ్బంది ఉండదు, తక్కువ డబ్బులతో అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఇలా చేశాను. ఇక వేసిన తర్వాత చూడండి, అన్నీ ఒక్కొక్కటి అన్నీ చనిపోయినాయి. ఇది ఫస్ట్ రోజు కొన్ని చనిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ రోజు